నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గైడ్. ఏఐ యుగంలో డిగ్రీకి వాల్యూ ఎంతుంది? ఇది చాలామంది యువత అడుగుతున్న ప్రశ్న. డిగ్రీ కన్నా కెరీర్ ముఖ్యమని కొంతమంది చెప్తారు. మరి నిజంగా డిగ్రీకి వాల్యూ పడిపోతుందా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ కెరీర్ గైడ్ నిఖిలేష్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా ఈ విషయంపై మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం నిఖిలేష్ గారు, బాగున్నారా? సార్ చెప్పండి, అందరూ డిగ్రీ కోసం పరుగులు పెడుతుంటారు. డిగ్రీ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ అంటే మనకి డిగ్రీ అయిన తర్వాత పిల్లలు జనరల్గా 3 రకాల దారిలోకి వెళ్తుంటారు. ఒకటి జాబ్ చేయాలనుకుంటారు. చాలామంది ఈ మధ్య సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రినర్షిప్ కానివ్వండి, ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, అది రెండో ఆప్షన్గా తీసుకుంటున్నారు. మూడోది హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటారు. ఈ 3 దారుల్లోకి వెళ్ళడానికి డిగ్రీ అనేది ఎంతో అవసరం. కానీ ఇప్పుడు స్కిల్స్ అనేది లేకుండా కేవలం మన నాలెడ్జ్ బేస్ మీద వెళ్ళటం వల్ల, చాలా యూనివర్సిటీస్ కరికులం ఇంకా అప్డేట్ అవ్వకపోవటం వల్ల ఉద్యోగాలు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. స్టూడెంట్కి 9 CGPA ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగంకి గ్యారంటీ లేదే. ఈరోజు 9.5 ఒకటికి వచ్చింది, 9.5 వస్తే ఉద్యోగం వస్తుంది గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మరి ఏం కావాలి? కావాల్సింది స్కిల్స్. మీకున్న డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ ఫీల్డ్లో, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే BBA అవ్వచ్చు, లేకపోతే BCom అవ్వచ్చు, ఒక పర్టికులర్ ఫీల్డ్లో డెప్త్ ఉన్నట్టు అది ఒక ప్రూఫ్ అన్నమాట. ఆ ప్రూఫ్ అనేది మీకు ఇంటర్వ్యూ వరకు వచ్చే అవకాశం ఇస్తుంది. కానీ ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అది సరిపోదు. మీ రెజ్యూమే చూశాను, మీ రెజ్యూమేలో ఇవన్నీ ఉన్నాయి, పిలిపించిన తర్వాత ఇప్పుడు రెజ్యూమే పక్కన పెట్టేసి మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని అసెస్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే రిజెక్ట్ అయిపోతారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనేది మనకి ఈ కాలం యువతకి కూడాను. అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అన్ఎంప్లాయబిలిటీ అనే ఇంకొక హంసకి 2 sides ఆఫ్ ద కాయిన్ అంతే. ఎస్. అయితే ఇప్పుడు 10th తర్వాత మామూలుగా గ్రూప్స్ చూసింగ్ చేసుకుంటారు. ఎందుకు కోర్ సబ్జెక్ట్స్ MPC, BIPC లేకపోతే కామర్స్ అంటూ ఈ కోర్ సబ్జెక్ట్స్ వైపే వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకు అసలు ఇలాంటి సమస్య రావటం? కోర్ సబ్జెక్ట్స్ వైపే వెళ్ళడం అనేది ఎందుకు అలా? అంటే మనందరికీ ఒక అలవాటు ఉందండి. ఆ అలవాటు ఏంటంటే మనకి సెక్యూరిటీ కావాలి. ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్స్లోకి మనం వెళ్తూ ఉంటాం. ఆ ఆలోచన తప్పు కాదు. మనం ఆల్రెడీ ఒకరు ఆ పాత్రలో నడిచిన వాళ్ళకి సెట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు తెలుసు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మనం చూస్తే, ఆయన న్యూస్ పేపర్లు అమ్మేటోళ్ళు, స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేటోళ్ళు, ఎంతో కష్టాలు పడి ఆయన దాని తర్వాత ఒక సైంటిస్ట్ అయ్యారు. సైంటిస్ట్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఈరోజు ఒక పిల్లవాడు నా దగ్గరకు వచ్చి, నేను ప్రెసిడెంట్ అవుతాను, నేను ఏం చెయ్యాలి అంటే, నువ్వు ఇప్పుడు న్యూస్ పేపర్లు అమ్మటం మొదలుపెట్టు అని అంటే ఎంత స్టూపిడ్గా ఉంటుందో. ఈ కాలం మనం చూస్తున్న పరిస్థితులు కూడాను, మన చుట్టాల్లో ఎవరో తెలిసిన వాళ్ళల్లో ఒకడెవడో ఇంజనీరింగ్ చేసి, ఇంజనీరింగ్ తర్వాత వాడికి ఇంజనీరింగ్ సెట్ అవుతుంది అనుకొని MBA చేస్తాడు. MBA చేసిన తర్వాత వాడు ఏదో ఉద్యోగం పడి అదృష్టం కొద్దీ వాడేదో సక్సెస్ఫుల్ అవుతాడు. దూరం నుంచి చూస్తున్న మనకి ఎట్లా ఉంటుంది, ఒరే నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయి, ఇంజనీరింగ్ ఇదే పాత్. వాడిని వెళ్ళి అడగరాదు, అసలు ఇంజనీరింగ్ చేసి MBA చేసినందువల్ల వాడికి అలా వచ్చిందా, లేకపోతే ఎందుకు వచ్చింది? మనం జనాల్ని కనుక్కోవాలంటే నామోషి. దూరం నుంచి చూసి మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు అబ్దుల్ కలాం లానే ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ప్రెసిడెంట్ అవ్వాలంటే న్యూస్ పేపర్లు అమ్మాలంటే ఎంత కామెడీగా ఉంటుంది, అట్లానే ఉంటుంది. అవును. అయితే పేరెంట్స్ కూడా ఉంటారు. పేరెంట్స్ చాలామంది ఏంటంటే 10thలో వచ్చిన మార్క్స్ని బట్టి, వాళ్ళ CGPAని బట్టి నువ్వు ఈ గ్రూప్ తీసుకో, నువ్వు ఈ పాత్కి వెళ్ళు అని స్టూడెంట్స్ పైన వాళ్ళ డెసిషన్స్ ప్రెషర్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఒక కెరియర్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఈ 3 విషయాల్ని గమనించాలి. యాప్టిట్యూడ్ అనేది మార్క్స్. తనకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మంచి మార్కులు రావటం అనేది ఒక ప్లస్ పాయింట్. ఒక స్టూడెంట్కి MPC తీసుకోవాలని ఉంది, మ్యాథ్స్లో కొంచెం తక్కువ వచ్చింది, బయాలజీలో ఎక్కువ వచ్చింది అనుకుందాం. అట్లానే మనం వాడిని BIPC తీసుకోమని ఫోర్స్ చేయలేం. సో ఇంట్రెస్ట్ ఉండాలి, చేయగలిగే సత్తా ఉండాలి,
దానికి సరిపోయే పర్సనాలిటీ కూడా సెట్ అవ్వాలి. 10th క్లాస్ అయినప్పటికి ఏంటంటే ఆ పర్సనాలిటీ అంత డెవలప్ అవుతుంది కాబట్టి మనం దాన్ని అంత టచ్ చేయము. పెద్దవాళ్ళకి మనం పర్సనాలిటీ అనేది చాలా క్షుణ్ణంగా చూస్తాం ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ అన్నింటిలో కూడాను. సో మార్క్స్ని కన్సిడర్ చేయాలి కానివ్వండి, కేవలం మార్క్స్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక కాలర్ తిరుపతి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, సార్ ఉన్నారు లైన్లో, మాట్లాడండి. హలో సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ ఇప్పుడు 10th తర్వాత లైక్ డిప్లొమా ఉంటుంది, ఇంటర్ ఉంటుంది కదా సార్? అవునమ్మా, అడగండి. 10th తర్వాత ఇంటర్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది. సో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ 10th అంటే ఇంటర్కే వెళ్తారు. ఎందుకు డిప్లొమా చూస్ చేసుకోరు? డిప్లొమా ఆన్లైన్ లేదా? డిప్లొమాలో మనకి చాలా యూజ్ ఉంటుంది. డిప్లొమాలో మనకి పాలిటెక్నిక్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇట్లా డిప్లొమా కోర్సెస్ అనేది ఒకప్పుడు మన దేశంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏముండే అంటే అప్పుడు మనకి యువత ఎంప్లాయ్మెంట్కి అవసరం చాలా ఉండే. ఇంజనీరింగ్లు, డిగ్రీలు మొత్తం పూర్తి చేసి దాని తర్వాత ఉద్యోగాల్లో వచ్చే స్తోమత కానీ టైం కానీ మనకు లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనకి పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సెస్ లాంచ్ చేయటం వల్ల మన దేశానికి ఎంతో ఉపయోగంగా ఉండింది. దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ పాలిటెక్నిక్ తర్వాత లేదా ఐటీఐ తర్వాత ఎంతోమంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు మీకు ప్రీవియస్ జనరేషన్లో కనిపిస్తాయి. దాని తర్వాత పాలిటెక్నిక్ అనే దానికి కొంచెము వాల్యూ తగ్గింది. అంటే పాలిటెక్నిక్ అయిన తర్వాత ఐటీఐ అయిన తర్వాత డైరెక్ట్గా ఉద్యోగంలోకి వెళ్ళటం కుదరక మళ్ళీ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ మనం జాబ్స్కి అప్లై చేయడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది 3 years ప్రోగ్రామ్. ఈ 3 years ప్రోగ్రామ్కి ఏమవుతుంది, సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీగా వాళ్ళు జాయిన్ అవటం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ నెంబర్ కూడాను తగ్గుకుంటా వచ్చేసింది. ఈ మధ్య మంచి పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నవాళ్ళు పాలిటెక్నిక్ నడపడం కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ టీచర్స్, క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం తగ్గటం వల్ల, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తగ్గటం వల్ల ఇంటర్మీడియట్కి చాలామంది తీసుకోవటం స్టార్ట్ అయింది. సెకండ్, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకి ఎట్లయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం తీసుకొని ఎక్కువ కాలేజ్కి అప్లై చేయగలుగుతామో, లాటరల్ ఎంట్రీ ద్వారా మనకి అన్ని కాలేజెస్, అన్ని పొజిషన్స్ ఓపెన్ ఉండకపోవటం వల్ల కూడాను ఇంటర్మీడియట్ తీసుకోవటం అనేది మనం ఈ మధ్య చూస్తున్నాం. నా సజెషన్, ఇప్పుడున్న పరిస్థితిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మనకి టాప్ కాలేజ్లో కనుక సీట్ వస్తే ఓకే, లేదంటే కనుక ఇంటర్మీడియట్కి వెళ్ళటమే కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి ఉంది. సో దాంట్లో మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటాయని చెప్తుంటారు. సో అసలు ఈ మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ అంటే ఏంటి? అవి అసలు స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారము గ్రాడ్యుయేషన్ అంటే అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ, BBA, BCom ఏదైనా అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్లో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ పాలసీని తెస్తున్నారు. ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసాయి. మిగతా యూనివర్సిటీస్ కూడాను వచ్చే 1-2 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా అమలు పరుస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీని విషయం ఏంటి? మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు 4 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సిన ఒక కోర్స్, ఇంజనీరింగ్ తీసుకుందాం, 4 సంవత్సరాలు పూర్తి అవ్వాల్సిన ఒక కోర్సుని 8 yearsలో పూర్తి చేయడానికి అవకాశం యూనివర్సిటీ వాళ్ళకి అందిస్తుంది. ఓకే, 8 yearsలో పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మొదటి సంవత్సరం అయిన తర్వాత ఇన్ కేసు స్టూడెంట్ దాని తర్వాత ఎగ్జిట్ తీసుకుంటే తనకి సర్టిఫికేట్ ఇస్తారు. సెకండ్ ఇయర్ అయిన తర్వాత తీసుకుంటే డిప్లొమా ఇస్తారు. థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఎగ్జిట్ తీసుకుంటే డిగ్రీ వస్తుంది. ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత ఆనర్స్ వస్తుంది. ఇది NEP ఇచ్చిన గైడ్ లైన్స్. సెకండ్ ఇయర్ అయిన తర్వాత నేను డిప్లొమా తీసుకొని వేరే కోర్స్ చేసుకొని, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకొని మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత బ్యాక్ వచ్చి నా 4 years డిగ్రీని నేను పూర్తి చేసుకోవచ్చు. దీన్నే మనం మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్ అని కూడా అంటాం. దీనివల్ల స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది అవసరం కాబట్టి ఉన్న మన కాలేజీలో కనుక మల్టిపుల్ కోర్సెస్ చేయలేని పరిస్థితుల్లో స్టూడెంట్స్ 2-3 కోర్సెస్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఓకే, అయితే మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా గ్యాప్ తీసుకోవడం సేఫే అంటారా మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాప్ తీసుకోవటం అనేది టెక్నికలీ సేఫే, సైకలాజికలీ సేఫా కాదనేది క్వశ్చన్. ఓకే, సైకలాజికలీ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం చదువు నుంచి బయటపడతామో దాని తర్వాత మళ్ళీ చదువుకి రావటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
మనం లైఫ్ లాంగ్ లెర్నర్స్, అంటే జీవితం మొత్తం మనం నేర్చుకుంటూనే ఉండాలి, ఒక స్టూడెంట్ లానే ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ లేకపోయినా సరే ఇబ్బందే. ఎస్. అలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషికి మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీస్ అనేది వర్కౌట్ అవుతుంది. అలాంటి యాటిట్యూడ్ లేకపోతే ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ వర్కౌట్ అవ్వకపోయినా సరే ఫ్యూచర్లో ఆ యాటిట్యూడ్ కూడా వర్కౌట్ అవ్వదు. సో ఇది మనకి వెస్టర్న్ కల్చర్లో, అమెరికాలో ఎప్పటి నుంచో ఉండింది, ఇండియాలో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచి విషయమే. ఓకే. అయితే కొంతమంది కాలేజెస్కి వెళ్ళి డిగ్రీస్ చేస్తారు, బట్ ఇప్పుడు టైం లేని పరిస్థితుల్లో కొంతమంది ఆన్లైన్లో కూడా డిగ్రీ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్లో డిగ్రీ చేసే వాళ్ళకి రియల్గా డిగ్రీ తీసుకునే వాళ్ళంత వాల్యూ ఉంటుందా ఆన్లైన్ డిగ్రీకి? ఆన్లైన్ డిగ్రీస్ అన్నీ కూడాను యూజీసీ ప్రకారం, యూజీసీ అనేది మన మెయిన్ అండర్ గ్రాడ్యుయేషన్స్ మొత్తానికి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అంటాం. దానికి వాళ్ళు ఇచ్చిన పాలసీ ప్రకారం ఆన్లైన్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్ టు ఆఫ్లైన్ డిగ్రీస్. ఆన్లైన్ డిగ్రీస్ సర్టిఫికేట్స్లో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఆన్లైన్ అని రాయట్లేదు. ఈరోజు ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్తో పాటు, మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్లో ఇంజనీరింగ్తో పాటు ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్ ఐడియాస్ ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బీబీఏ కూడా చేయాలనిపిస్తుంది, ఎంబీఏ కూడా చేయాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను మొదటి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాను, ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎంబీఏకి వెళ్తాను. ఇప్పుడు మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని లీనియర్ థింకింగ్ ప్రాసెస్ అంటాం. లీనియర్ థింకింగ్ అంటే ఇది అయిన తర్వాత ఇది, ఇది అయిన తర్వాత అది, అదైన తర్వాత ఇది అని. ఇప్పుడు లీనియర్ థింకింగ్ అనేది అసలు మనకు వర్కౌట్ అవ్వదు. మనం లీనియర్గా ఆలోచిస్తున్నాం, కానీ బయట ఇండస్ట్రీలో, జాబ్స్ మార్కెట్లో గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ బయట ఎక్స్పోనెన్షియల్గా చేంజెస్ అవుతున్నప్పుడు మన లీనియర్ థింకింగ్ వర్కౌట్ అవ్వదు. ఇంజనీరింగ్తో పాటే ఇప్పుడు ఐఐఎం బెంగళూరులో బీబీఏ ఆన్లైన్ డిగ్రీస్ మనం చేసుకుంటూ ప్యారలల్గా ఇంజనీరింగ్ కోర్సును కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. అంటే అదే 4 సంవత్సరాల్లో నాకు డ్యూయల్ డిగ్రీస్ కూడా వస్తుంది. ఐఐఎం బెంగళూరు గ్రాడ్యుయేట్ని అవుతాను, ప్యారల్గా నాకు నచ్చిన కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఇట్లా డ్యూయల్ డిగ్రీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ డిగ్రీని స్టాండ్ అలోన్గా ఓన్లీ ఆన్లైన్ డిగ్రీ చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కంప్లీట్లీ వ్యాలిడ్. దీన్ని గవర్నమెంట్ ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో అండి. హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి సార్, లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ మా అమ్మాయి 10th ఉంది సార్ ప్రెసెంట్. చెప్పండి. 10th ఉంది సార్. తనకు బయాలజీ అదే సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. తను ఏమంటుందంటే నేను మెడిసిన్ సైడ్ వెళ్తాను, నాకు మెడిసిన్ చేయాలని ఉంది అంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మెడిసిన్ ప్రెసెంట్ మెడిసిన్ కూడా అంత గ్రోత్ లేదని అంటారు. యాక్చువల్గా మెడిసిన్ ఎంబీబీఎస్ మీద మామూలు డిగ్రీ హోల్డర్ ఉన్నట్లే ఉంటుంది అంటున్నారని నా డౌట్ సార్. లేదండి, ఎంబీబీఎస్ అనేది ఎప్పటి నుంచో చాలా రెస్పెక్టబుల్ కోర్స్ అండి. ఇప్పటికి కూడాను దానికి విలువ అనేది పెరుగుతూనే ఉంది, కానీ దాని విలువ తగ్గట్లేదు. మన నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ కూడాను పెరుగుతున్నాయి. మీ పాప 10th క్లాస్ ఇప్పుడు పూర్తి చేసుకొని, ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకొని, నీట్ రాసి ఎగ్జామ్స్ అపియర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ మన దగ్గర 1,00,000 పైన సీట్లు ఉంటాయి. మన నీట్ ద్వారా మన తెలంగాణ స్టేట్లో 85% లోకల్ కోటాలో, వేరే స్టేట్స్లో 15% నాన్ లోకల్ కోటాలో కూడాను మీ అమ్మాయికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బైపీసీ తీసుకున్న పిల్లలకి 3 రకాల కెరియర్స్ ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్ బేస్డ్ ఉంటాయి, ఇంకొకటి రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి, ఇంకొకటి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఉంటాయి. ఈ ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్, ఈ ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఆయుర్వేద అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, వెటర్నరీ అవ్వచ్చు, డెంటిస్ట్రీ అవ్వచ్చు, ఇవంతా కూడాను మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటాం. అట్లానే సైకాలజిస్ట్ కూడా ప్రాక్టీషనరే, ఫిజియోథెరపిస్ట్ కూడా ప్రాక్టీషనరే. ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేస్తామో దాన్ని మనం ప్రాక్టీస్ అంటాం. సెకండ్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే జెనెటిక్స్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, అగ్రికల్చర్ సైన్స్ అవ్వచ్చు. వీళ్ళు పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేయరు, కానీ పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేసే ప్రాక్టీషనర్స్కి కావాల్సిన మందులు కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, దాన్ని రీసెర్చ్ చేస్తారు. థర్డ్ ప్రొడక్షన్ అంటే ఫార్మా. ఈ అనలిటికల్ కెమిస్ట్రీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఇవి తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ మందుల్ని మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, అటువైపు కూడాను ఆప్షన్స్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ని కనుక మనం బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ముందుకెళ్తే పిల్లలకి అవకాశాలు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. మీరు వినింది కరెక్ట్ కాదు. ప్రామిసింగ్ ఫీల్డ్, లెట్ హర్ గో.
ఓకే. అయితే ఇందాక మీరు ఆన్లైన్ డిగ్రీ సేఫ్ అని చెప్పారు. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్‌లో కంపెనీస్ అనేవి మామూలుగా కాలేజెస్‌లో చదివిన స్టూడెంట్ సర్టిఫికేట్‌తో ఈక్వల్‌గా వీళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నారా? కంపెనీస్ అంత యాక్సెప్ట్ చేస్తున్నాయా? 2024లో మాత్రం అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేయటం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే 2024లో 48% ఆఫ్ ద రిక్రూట్మెంట్ స్కిల్ అసెస్మెంట్స్ ద్వారానే అయ్యాయి. స్కిల్ అసెస్మెంట్స్ ద్వారా 48% రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే మీ డిగ్రీ మీరు పలానా డిగ్రీ చేశారు కాబట్టి, లేదా ఇప్పుడు ఎంబీఏ చేశారు ఎంబీఏని హెచ్ఆర్ చేశారు, ఎంబీఏని హెచ్ఆర్ చేశారు కాబట్టి మీకు హెచ్ఆర్లో ఉద్యోగం ఇవ్వటం అనేది డిగ్రీ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వటం. సెకండ్, మీరు హెచ్ఆర్ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన KSA నాలెడ్జ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ దీని స్కిల్స్ అసెస్మెంట్ చేసి ఆ స్కిల్స్ మీలో ఉంటే నేను మీకు ఉద్యోగం ఇస్తారు, డిగ్రీ ఉన్నందుకు ఇవ్వరు. ఇప్పుడు రాను 50% ఆల్రెడీ 2025కి ఉన్న అనాలిసిస్ మనకి వచ్చే సంవత్సరం వస్తుంది. 2024లో మాత్రమే 48% ఆఫ్ ద కంపెనీస్ 48% ఆఫ్ ద జాబ్స్ హ్యావ్ బీన్ గివెన్ బేస్డ్ ఆన్ స్కిల్స్ అసెస్మెంట్. తో అది ఆన్లైన్ డిగ్రీయా ఆఫ్లైన్ డిగ్రీయా కాదు, ఆ మనిషికి స్కిల్స్ ఉన్నాయా స్కిల్స్ లేవా. ఇప్పుడు మీరు ఉద్యోగం మీరు ఇక్కడ అప్లై చేశారనుకోండి, జస్ట్ మీరు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశారని మీకు ఉద్యోగం ఇవ్వరు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అది ఉంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నుంచి రాని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడాను మీకు ఈ ఉద్యోగంలో కనిపిస్తారు. ఎందుకు? స్కిల్స్ బేస్ మీద తీసుకుంటారు. ఎస్. సో ఇప్పుడు డ్యూయల్ డిగ్రీ చేస్తారు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి చాలామంది ఒక కోర్సు ఇంకో కోర్స్ కూడా చేస్తారు, డ్యూయల్ డిగ్రీ ప్యారలల్ డిగ్రీస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఫ్యూచర్లో అది బెనిఫిట్ అవుతుందంటారు? డ్యూయల్ డిగ్రీస్ మనకి ఏదో బెనిఫిట్ అవ్వాలని, లేకపోతే అదేదో ఒక చెక్ లిస్ట్ లాగా దాన్ని మనం ఎప్పుడు చదవకూడదు. అంటే చాలామందికి ఏంటంటే ఉద్యోగం రావాలని ఒక కోరికతో, అంటే నేను ఈ డిగ్రీ కలిపి చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న ఒక చెక్ లిస్ట్లా కాకుండా, మీకు అది కరెక్ట్ అనిపిస్తే, మీకు చేయాలనిపిస్తే, మీకున్న లైఫ్ గోల్స్ ముందు గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి. మనం చాలా ఇంపార్టెంట్. గోల్స్ ఫిక్స్ చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఒక ఫీల్డ్ ఆఫ్ స్టడీ లేకపోతే పలానా పని చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి మీరు ఎలాంటి చదువులు చదవాలనుకుంటున్నారు. ఈరోజు మీరు ఎక్కడైనా చదవండి, ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి మీరు ఆన్లైన్ డిగ్రీస్ తీసుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అది నామకే వాస్తే కాకుండా మీకు ఉపయోగపడేటట్టు మీరు దాన్ని తీసుకుంటే మాత్రం మీకు నిజంగా అనేది ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. కానీ ఏదో చెక్ లిస్ట్ లాగా సార్ నేను ఇది కూడా చేశాను నాకు ఉద్యోగం ఇస్తారా అంటే మాత్రం ఎవరు ఇవ్వరు. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నేను కిరణ్మయిని. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ అండి, కాలేజ్. ఓకే, మీ క్వశ్చన్ ఏంటో సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. సో నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నానండి, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఉన్న లాంగ్వేజెస్ కంప్లీట్ అయినవి ఏంటంటే జావా, పైథాన్, సి లాంగ్వేజ్, C++ మీద కొన్ని బేసిక్స్ చెప్పారు, జస్ట్ ఒక 15 days బూట్ క్యాంప్ లాగా. ఓకే. సో నాకు అప్కమింగ్ ప్లేస్మెంట్స్ కి, క్యాంపస్ డ్రైవ్స్ కి, జాబ్స్ కి ఏ లాంగ్వేజ్ బెటర్ అంటారు? ఏ కోర్స్ నేను ఆన్లైన్ నేర్చుకోవచ్చు? ఆన్లైన్ కోర్సెస్లో అంటే ఇప్పుడు మనకి మీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీకు ఆల్రెడీ అది అప్లికేషన్ డెవలప్మెంట్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, AI టూల్స్ అవ్వచ్చు, వీటి గురించి ఆల్రెడీ మీకు అవగాహన అనేది మీ యూనివర్సిటీలో కాలేజ్లో ఇచ్చే ఉంటారు. ఇన్ కేస్ ఇవ్వకపోతే కనుక మీరు దానికి సంబంధించి ఆన్లైన్ డిగ్రీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IBM కంపెనీ IBM స్కిల్స్ బిల్డ్ అని మీరు గూగుల్లో కొడితే వాళ్ళు ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్, IBM సర్టిఫికేషన్ కోర్సెస్ AI పైన కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ పైన కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్ పైన కానివ్వండి, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ పైన కానివ్వండి, గేమ్ డిజైన్ పైన కానివ్వండి, UX డిజైన్ పైన కానివ్వండి, ఇలాంటి ఎన్నో మల్టిపుల్ కోర్సెస్కి ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. అలానే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ ఈరోజు ఆన్లైన్ స్కిల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. మీకు ఎటువైపు వెళ్ళాలని ఉందో చూసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ AI అండ్ డేటా సైన్స్ అనేది మాత్రం ఇప్పుడున్న పిల్లలందరికీ కూడాను నేను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. దాంతోపాటు మీకు ఇంకేదైనా నచ్చిన సైబర్ సెక్యూరిటీ వైపు అవ్వచ్చు, నెట్వర్కింగ్ వైపు అవ్వచ్చు, లేక అప్లికేషన్ డెవలప్మెంట్ వైపు అవ్వచ్చు, అవి కూడా తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ మీ యూనివర్సిటీలో AIకి సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి, అప్లికేషన్ డెవలప్మెంట్ సంబంధించి ఎక్కువగా ప్రాక్టీస్ లేకపోతే
మీరు ఐఐటి మెడ్రాస్ ఆన్లైన్ డిగ్రీ బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్ గూగుల్లో కొట్టండి. మీకు ఆన్లైన్ డిగ్రీ కూడాను మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ ఏఐ నడుస్తుంది. సో ఏఐ వల్ల ప్రతి ఫీల్డ్లోనూ, ఒక ఫీల్డ్ అని కాదు, ప్రతి ఫీల్డ్లోనూ జాబ్స్ పోతాయి అని ఒక భయంలో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి అసలు? జాబ్స్ పోతాయి కానీ మనుషులు పోరు. ఇప్పుడు జాబ్స్ అనేవి ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటర్ అని ఒక జాబ్ ఉండేది. ఇప్పుడు ఆ టైప్ రైటర్ అనే జాబ్ లేదు, కానీ టైప్ రైటింగ్ చేసే వాళ్ళకి ఉద్యోగం లేదా? ఆ టైప్ రైటర్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వేరే స్కిల్స్ నేర్చుకొని ఆ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అట్లానే ఏఐ వల్ల ఎన్ని జాబ్స్ అయితే పోబోతున్నాయో దానికన్నా ఎక్కువ జాబ్స్ క్రియేట్ కూడా అవ్వబోతున్నాయి. మనం గమనించాల్సిన విషయం అది. ఇప్పుడు 2030 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం 2030 వరకు 178 మిలియన్ కొత్త జాబ్స్, న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్. 92 మిలియన్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్. అంటే 92 మిలియన్ జాబ్స్ని ఇంకా మీకు ఉండవు. దీని అర్థం ఏంటి? 2030లో వచ్చే కొత్త జాబ్స్ అంటే ఆ జాబ్స్ ఇప్పటికి ఎగ్జిస్టింగ్లో లేవు. సో న్యూలీ క్రియేటెడ్ జాబ్స్ అంటే మీరు ఏ జాబ్స్ అయితే చేయబోతున్నారో ఆ జాబ్స్ డు నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ టుడే. అందుకోసమే మనం స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే పర్టికులర్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళం, ఇప్పుడు స్కిల్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకు? ఏ జాబ్కి అయితే మీరు వర్క్ చేయబోతున్నారో ఆ జాబ్స్ ఇంకా తెలియవు ఏముంటాయో. అందుకే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఏఐ అనేది భయపడాల్సిన విషయం కాదు, ఏఐ అనేది నేర్చుకోవాల్సిన విషయం. ఏఐని మనం నేర్చుకుంటే అది మనకు సహాయపడుతుంది, దాన్ని మనం ఉపయోగించుకొని ఇంకా పై స్థానానికి ముందుకెళ్ళగలుగుతాము. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్తే సార్. మా పాప బీటెక్ మెకానికల్ చేసి 3 years జాబ్ చేస్తాను సార్. ఆల్రెడీ బీటెక్ మెకానికల్ చేసి ఎక్కడ జాబ్ చేస్తున్నారు మేడం? హైదరాబాద్. ఓకే, చేస్తా ఉంది. ఇప్పుడు అమ్మాయి ద్వారా ఎంటెక్ చేయాలా, ఏ మిషన్ లెర్నింగ్ మీద ఎంటెక్ చేయాలా అంటా ఉంది. ఆల్రెడీ డిగ్రీలో కూడా తీసుకున్నాం అడ్మిషన్. ఆన్లైన్ ద్వారా చేయాలండి. ఆన్లైన్ ద్వారా ఎంటెక్ చేయాలనుకుంటుంది మీ అమ్మాయి. ఇప్పుడు జాబ్ మెకానికల్లో చదువుకుంది కాబట్టి ఇప్పుడు జాబ్ కూడా మెకానికల్లోనే చేస్తుందా, కంప్యూటర్ సైన్స్ లో చేస్తుందా? సాఫ్ట్వేర్ సైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంటెక్ వచ్చి ఏ అండ్ మిషన్ లెర్నింగ్ మీద కోర్స్ చేయాలని థింక్ చేస్తా ఉంది అన్నమాట. ఏఐ అండ్ ఎంఎల్ పైన ఎక్కడి నుంచి చేద్దాం అనుకుంటుందండి? బిట్స్ పిలాని. కరెక్ట్. మీ క్వశ్చన్ ఏంటి మేడం? మీ క్వశ్చన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నారు? ఏది బెటరా, ఎంటెక్ కానీ ఎంబీఏ? అచ్చా మేడం, రెండు వేరు మేడం, రెండు కూడా చేసుకోవచ్చు. అంటే ఏదో ఒకటే చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు ఎంటెక్ అనేది మనకి టెక్నికల్ ఫీల్డ్లో డెప్త్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఏఐ గురించి, ఎంఎల్ గురించి ఇంకా డీప్గా తెలుసుకునే అవకాశం ఇచ్చేది ఎంటెక్. ఎంబీఏ అనేది మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడానికి, మనకి రేపొద్దున సేల్స్లో కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, స్ట్రాటజీ కానివ్వండి, ఇట్లాంటి బిజినెస్ ఫంక్షన్స్లోకి వెళ్ళడానికి ఎంబీఏ చేస్తారు పిల్లలు. మీరు కావాల్సి వస్తే ఇప్పుడు ఎంటెక్ చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసుకోవచ్చు. లేదు పాపకి టెక్నికల్గా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను నాన్ టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని అనిపిస్తే కనుక ఇప్పుడే ఎంబీఏ చేసుకోవడం బెటర్. టెక్నికల్గా తను బాగా ఎంజాయ్ చేస్తుంది, టెక్నికల్గా డెప్త్లోకి వెళ్ళాలనుకుంటుంది అంటే కనుక తను ఇప్పుడు ఎంటెక్ చేసుకోవడం కరెక్ట్. ఫ్యూచర్లో తను మేనేజ్మెంట్ రోల్స్లోకి షిఫ్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు లీడ్స్ అవుతారు, మేనేజర్స్ అవుతారు, స్లోగా మేనేజ్మెంట్లోకి షిఫ్ట్ అవుతారు. కాబట్టి అప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ కానీ లీడర్షిప్ కోర్స్ కానీ చేసుకుంటే మీకు అది వర్కౌట్ అవుతుంది. ఇది కానీ అని కాకుండా రెండు కూడా చేసుకోవచ్చు. ఓకే, మరో కలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు జాన్వి అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, మీ క్వెరీ అంటూ అడగండి. చెప్పండి మేడం. హలో సార్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, మా బాబు సిఏ ఫౌండేషన్ కోర్సులో ఉన్నాడు సార్. సిఏ ఫౌండేషన్? ఓకే, సిఏ ఫౌండేషన్ కోర్సులో ఉన్నాడు. ఇప్పుడు January 18 నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. CMA రాసిండు, మొన్న రీసెంట్ గా పాస్ అయింది సార్. ఓకే.
ఇప్పుడు సిఏ ఫౌండేషన్ జనవరి 18కి రాస్తాడు. సిఏ ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత సిఏ ఇంటర్ ఉంటదంట సార్. అవునండి. తర్వాత ఆర్టికల్ షిప్ అన్నారు. దాని ఆర్టికల్ షిప్ అప్పుడు సిఏ ఫైనల్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు సార్. ఎందుకంటే మేము విలేజ్ లో ఉన్నాం. ఓకే ఓకే. వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది గైడెన్స్ కొంచెం ఇస్తారు సార్. చార్టెడ్ అకౌంటెన్సీ కానివ్వండి లేకపోతే సిఎంఏ కానివ్వండి, ఈ రెండు కూడాను ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. వీటికి చాలా డిమాండ్ ఉంది. ఈరోజు మన దేశంలో ఆల్మోస్ట్ ఒక 1.5 lakh చార్టెడ్ అకౌంటెన్సీ డెఫిషియన్సీ ఉంది. మన గవర్నమెంట్ కూడాను దీన్ని ప్రమోట్ చేయడానికే చూస్తుంది. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు అన్నట్టు సిఏ ఇంటర్ అనేది వాళ్ళు రాసుకోవాలి. ప్యారల్గా డిగ్రీ కూడా జాయిన్ అవ్వాలి. డిగ్రీ చేస్తూ సిఏ ఇంటర్ చదువుకుంటూ దాని తర్వాత సిఏ ఇంటర్ అయిన తర్వాత ఆర్టికల్ షిప్ అనేది ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరే చేయాలి. చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఒక 2 సంవత్సరాలు పనిచేసి ఆర్టికల్ షిప్ అయిన తర్వాత సిఏ, ఆ టైంకి సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసే టైంకి డిగ్రీ అయిపోయి ఉండాలి, 2 సంవత్సరాల ఆర్టికల్ షిప్ కూడా అయిపోయి ఉండాలి. ఈ 2 అయిన తర్వాతనే మనకి సిఏ ఫైనల్ రాసి సిఏ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీల్డ్ అనేది చాలా ప్రామిసింగ్ ఫీల్డ్. మీ పిల్లవాడు కనుక దీంట్లో బాగా చేస్తూ ఉంటే ముందుకెళ్ళొచ్చు. లేదా కొంతమంది సిఏ ఇంటర్ తర్వాత కూడాను వాళ్ళు మళ్ళీ ఎంబీఏలోకి డ్రాప్ అయ్యి వేరే వాటిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకే అండి, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో హలో అండి, నమస్తే. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? చెప్పండి సార్. రాజమండ్రి నుంచి. చెప్పండి. హలో చెప్పండి సార్. నా పేరు సూర్యప్రకాష్, రాజమండ్రి అండి. మా చెప్పండి పాప సూర్యప్రకాష్. BA చదివిందండి, ఆర్ట్స్ గ్రూప్. ఏం చదివిందండి? హలో బిఏ బిఏ గ్రూప్ అండి. బిఏలో ఏ సబ్జెక్ట్స్ తీసుకుందండి? ఆర్ట్స్ అండి, ఆర్ట్స్. సరే చెప్పండి. ఆర్ట్స్ తీసుకుందండి. సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందండి, కోచింగ్ తీసుకుంటుంది ఆల్రెడీ హైదరాబాద్ లో. ఓకే. అంటే ఒక సివిల్ సైడ్ అండి, అది కాకుండా వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏమైనా ఈ డిగ్రీ పనిచేస్తుందండి? పనిచేస్తా సార్. మీకు ఆర్ట్స్ అనేది చాలామంది పిల్లలు తీసుకుంటారు. ఇప్పుడు తను సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ కూడా తను ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీని తర్వాత తనకి సివిల్స్ కనుక క్రాక్ అయ్యి తను ఐఏఎస్ ఐపీఎస్ అటువైపు వెళ్తే మీ అదృష్టం బాగుంటుంది. లేదు అంటే కనుక తనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కనుక నచ్చితే తను గ్రూప్ ఎగ్జామ్స్ రాసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్లోకి కూడా వెళ్ళొచ్చు. లేదా మనకి పబ్లిక్ సెక్టర్లో ఎన్నో జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి కాకుండా తనకి ఫ్యూచర్లో చాలామంది సివిల్ సర్వీసెస్ క్లియర్ కాని పక్షంలో ఎంబీఏ చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంబీఏ చేసుకొని మేనేజ్మెంట్లో కూడాను కార్పొరేట్లోకి మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది మీకు ఉంటాయి. ఓకే, అయితే కోర్ సబ్జెక్ట్స్ అయిన ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా డిజైన్ కోర్సెస్ ఎందుకు ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో? డిజైన్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఇవంతా కూడా ఏంటంటే ఈ మధ్య ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ అనేవి చాలా యూనివర్సిటీస్లో వస్తున్నాయి. బయట మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఈ మార్కెటింగ్ వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ చూడటం ఉండదు. మార్కెటింగ్ వాళ్ళు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కూడా సూపర్వైజ్ చేయాలి, వాళ్ళకి ఫినాన్స్ కూడా తెలియాలి. మనం ఏ ఉద్యోగం తీసుకున్నా సరేను ఆ ఒక్కదాని గురించి అవగాహన కాకుండా మిగతా వాటి గురించి కూడాను తెలుసుకొని వాళ్ళతో పాటు కలిసి పని చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం కోర్సులు చేయటం వల్ల ఓన్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ చాలా కాలేజెస్లో ఒకటే కోర్స్ చేస్తుంటాం. ఇట్లా కాకుండా డిజైన్ కానివ్వండి, లేకపోతే లిబరల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కోర్సెస్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసం మీకు ఈ కోర్సెస్ ఇప్పుడు పైకి వస్తున్న పరిస్థితి అనేది గమనిస్తున్నాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రాజన్న కృష్ణ జిల్లా మేడం. ఓకే సార్, సార్ లైన్లో ఉన్నారు, మీ క్వెరీ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ మా బాబుకు 10th చదువుతున్నాడు సార్. మా బాబుకు 10th చదువుతున్నాడు మేడం. ఓకే సార్, అయితే బాబుకి ఐటీఐ తోటి మంచి కెరీర్ ఉంటుందా, లేకపోతే ఇంటర్మీడియట్ ఎంపీసీ తోటి కెరీర్ ఉంటుందా అనేది మాకు కొద్దిగా చెప్పండి సార్. ఇందాకే దీని గురించి మాట్లాడామండి. మీరు తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటే మాత్రము నేను ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు సజెస్ట్ చేస్తాను. అయినప్పటికి కూడాను మీకు ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో మంచి కాలేజ్లో కనుక సీట్ వస్తే మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ మనకి లాటరల్ ఎంట్రీస్ ద్వారా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మనకి సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ఎక్కువ కాలేజెస్ ఓపెన్ లేకపోవటం వల్ల జనరల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి,
మనకి ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ తీసుకుంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, కాలేజ్ సెలెక్ట్ చేసే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఇచ్చే రికమెండేషన్ ఈజ్ ఇంటర్మీడియట్. మీరు ఐటీఐలో మంచి కాలేజ్ వస్తే దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే అండి, చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. సో ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమము. మరి ఇదే టాపిక్ మళ్ళీ రేపు కూడా సార్ ఉంటారు, ఇదే టాపిక్ మళ్ళీ రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఎపిసోడ్ని మీరు కనుక చూడాలనుకుంటే దీన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిలేష్ గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ అండి.